కర్నూలు జిల్లా ఆదోని నల్లగేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ స్థలంను పరిశీలన చేసిన రైల్వే అధికారులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సికింద్రాబాద్ జోనల్ మేనేజర్ కి వారం రోజుల క్రిందట వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా ఆదోని నల్లగేటు వద్ద రైల్వే అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు స్థలం పరిశీలన చేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని రైల్వే అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ రైల్వే తెలిపారు. త్వరితగతిన పనులు ప్రారంభించి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ అలీ, ఏఈ భువన్ చంద్ర, రైల్వే అధికారులు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సిరాజ్ అహ్మద్, జూనియర్ ఇంజనీర్ తేజేశ్వర్ రెడ్డి, ఆర్ఎండ్బి అధికారులు డిఈ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, బీజేపీ పార్టీ నాయకులు నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు. ఆదోని ఎమ్మెల్యే గారు ఒక రిప్రజెంటేషన్ జీఎం గారికి, సౌత్ సెంట్రల్ జీఎం గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనకు ఇక్కడ 197 ఆర్యూబీ ప్రపోజల్ కోసము మన ఎమ్మెల్యే గారు, ఆదోని ఎమ్మెల్యే గారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం ఇక్కడ వచ్చాం. ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా, మనం చేయగలుగుతామా చేయలేమా అనే కాన్సెప్ట్లో ఇక్కడ ఆడడం జరిగింది. నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆదోనిలో పనిచేస్తున్నాను, సౌత్ సెంట్రల్ రైల్వే. దీనికోసం ఇక్కడ వచ్చిన తర్వాత అందరము వచ్చాము. వచ్చిన తర్వాత టోటల్గా ఇక్కడ మనకు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసాము. చెక్ చేస్తే కొన్ని చిన్న చిన్న ఆబ్లిగేటరీ పాయింట్స్ మనకి దొరికినాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ లోకల్ పీపుల్ తోటి మనం మాట్లాడి డిస్కషన్ చేసి ఏమన్నా హడ్డిల్స్ ఉంటే దాన్ని మనం క్లియర్ చేసేసి మనం ఏది అనుకున్నామో ఆ విధంగానే ఇక్కడ ఆర్యూబీ కట్టడానికి చాలా పాసిబిలిటీస్ ఉంది. కాబట్టి చిన్న చిన్న మనకి అవరోధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అవరోధాలని మనం తీసేసుకొని ఒక ఆర్యూబీ కట్టగలిగితే మనకు ఒక మంచిగా అందరికీ, ఇక్కడ జనాలకి, ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో ఒక 2-3 రోజుల్లో ఒక టోపోగ్రఫీ అని చెప్పేసి మాకు సర్వే చేస్తాం. సర్వే చేసిన తర్వాత ఆ సర్వే బట్టి మనకి ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలి, ఎక్కడ డ్రైనేజ్ కట్టాలి అనేది టోటల్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం త్వరలోనే మనము ఆదోని ఎమ్మెల్యే గారు ఏమి అనుకున్నారో ఆ విధంగానే ఇక్కడ మనం కట్టడానికి ఒక ప్రపోజల్ని తీసుకుని వస్తున్నాము. ఇక్కడ ఎలాంటి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి వెహికల్స్ ప్రయాణించగలవు సార్? అంటే ఎలాంటి సార్? అంటే వెహికల్స్ సార్, అంటే మన లారీ, బస్సు, తర్వాత కారు వరకు లిమిటెడ్? ఓన్లీ మనకి ఇక్కడ హెవీ వెహికల్స్ కాకుండా లైట్ వెహికల్స్, 2 వీలర్ అండ్ 4 వీలర్స్ అంటే కార్స్, ఆటోస్, ఇలాంటి చిన్న వెహికల్స్, లైట్ వెహికల్స్ మటుకు పోవడానికి పాసిబిలిటీ ఉంది. హెవీ వెహికల్స్ పోవడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ విడ్త్ మరియు హైట్ అనేది తక్కువ ఉంది. కాబట్టి ఆ విధంగానే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. ఉన్న దాంట్లోనే ప్లాన్ చేసేసి ఒక మంచి ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడున్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి నా నమ్మకం. గుడ్ నేమ్ సార్? నా పేరు సిరాజ్ అహ్మద్. మున్సిపాలిటీ ఇంజనీర్లు అందరూ కూడా ఈ అండర్ రైల్వే పాస్ వేసే విషయంలో ఎంతవరకు సాధ్యాసాధ్యాలని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలను కూడా అంతా చర్చించుకొని ఫైనల్ డ్రాఫ్ట్ మనము గీసి దీన్ని మళ్ళీ ఫైనల్గా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అండర్ పాస్ వేసేందుకు స్థానిక శాసనసభ్యులు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా సంబంధించిన అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క పనులు పూర్తి అయ్యే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో 10 మందికి ఇబ్బంది అయితే 1000 మందికి లాభం పొందుతుందంటే కొంతమంది త్యాగాలు చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులో ఒక 10 మందికి 20 మందికి ఇబ్బంది అయ్యేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసి, ఇది దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క డిమాండ్ ఉంది. కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష, కోరిక మేరకు త్యాగాలు చేయడానికి కొంతమంది కూడా ముందుకు రావాలి. త్యాగాలు చేస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రైల్వే అండర్ పాస్ కోసము అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ప్రధాన సమస్య ఈ పాస్, అండర్ వే పాస్ కోసం అందరూ సహకరిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పనులు